రోజు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మాట్లాడకుండా ఉన్నారనంటే వాళ్ళ చేతకానితనాన్ని మనం ప్రజలకు తెలియజేయాలి. దేశంలో అత్యధిక పెట్రోల్ డీజిల్ రేట్లు కలిగినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. దానికి కారణం ఏంటంటే 31% వ్యాట్ పెట్రోల్ మీద ఉంది. అది కాకుండా మరొక 4% ఎక్స్ట్రా వ్యాట్ వేశారు. ఇంకా మళ్ళీ ఒక పర్సెంటేజ్ రోడ్ డెవలప్మెంట్ సెస్ చేశారు. డీజిల్ మీద 22.25% వ్యాట్ ఉంది. మరొక 4% ఎక్స్ట్రా వ్యాట్ ఉంది. ఇంకొక 1% రోడ్ డెవలప్మెంట్ సెస్ అని. ఇంతటి ట్యాక్సులు గాని, ఇంతటి ధరలు గాని ఏ రాష్ట్రంలో కూడా లేవు అనేది మనం ప్రజలకు తెలియజేయాలి. అది ఒక విషయం అయితే, వాళ్ళు ధరలు తగ్గిస్తాం, ధరల్ని పెంచం, మేము ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే ధరలు తగ్గించి ప్రజలకు లాభం చేకూరుస్తామని చెప్పి తెలియజేసినటువంటి నాయకులు ఇప్పుడు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నారా లోకేష్. వాళ్ళ తాలూకా ప్రకటనలకి, వాళ్ళ విధానాల్ని మనం ప్రజల్లోకి తీసుకువెళ్లడమే ఈ రోజు ఈ కార్యక్రమం తాలూకా ఉద్దేశం. ఒక డీజిల్ ధర పెరిగిపోతే ఏదో ఆ రూపాయో 2 రూపాయలు పెరిగింది, లేకపోతే 3 రూపాయలు పెరిగిందని కాదు. దాని ప్రభావం అన్ని నిత్యావసర సరుకుల మీద కూడా పడుతుంది. కూరగాయల దగ్గర నుండి మళ్ళీ పెద్ద పెద్ద విమాన ఛార్జీల వరకు కూడా ప్రతి ఒక్క దాని మీద కూడా ఈ డీజిల్ పెట్రోల్ ధరల తాలూకా ఎఫెక్ట్ అనేది పడుతుంది. ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ద్రవ్యోల్బణం పెరుగుతుంది, దేశం తాలూకా ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుంది, మన రాష్ట్రం తాలూకా ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుంది. ఇది మనం ప్రజలకు తెలియజేయాలి. ఆ తెలియజేయడం కోసమే ఈ నిరసన కార్యక్రమం.